ఇలా ఏమనిపిస్తుంది మీకు? గేమ్ స్పిరిట్ అది ఏంటంటే ఇది ఒక ఎలక్షన్ స్పిరిట్ అని పదం చెప్పొచ్చు మనం. ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా నేను గెలుస్తానే అంటాడు, ఎవరైనా సరే రెబల్ క్యాండిడేట్ కూడా మేమే గెలుస్తాను. దాన్ని ఒక రకంగా ఏంటంటే ఆ పోటీలో ఉన్న వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ఉండడానికి, లేదా వాళ్ళని సపోర్ట్ చేస్తున్న కార్యకర్తలు కానీ, దానికోసం పనిచేస్తున్నటువంటి ఇట్లాంటి కార్యకర్తలు కానీ, సో జోనల్ వాజ్గా వీళ్ళు ఇన్ఛార్జ్లు ఉంటారు, ఇట్లాంటి ఎవరికైనా నిరుత్సాహపరచకుండా గెలుస్తామని ఒక స్ఫూర్తిని గెలిపించడానికి ఎవరైనా సరే మేమే గెలుస్తాం, మాదే పక్కా సీటు అని అంటారు. సో అది మనం దాన్ని పెద్దగా లెక్క పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇకపోతే పార్టీలో వైజ్గా చూద్దాం. దీనికన్నా ముందు అసలు ఎన్నికలు ఎట్లా డిసైడ్ అవుతాయి ఏంటి అనేది అంటే మనం అంతకుముందు కూడా చెప్తూనే ఉంటాను. ఎలా ఓటేయాలి అంటే ఎన్నికలప్పుడు ప్రజలు ఎలా ఓటేయాల్సి ఉంటుంది అనేది ఒక ఫ్యాక్టర్ తీసుకుంటే, ప్రజలకు తమ అవసరాలు అదే చెప్తాను. నేను ఇప్పుడు కూడా ఏం చెప్తున్నానంటే, వానికి ఒక కాలువ కావాలి, ఏదో ఒక రోడ్డు కావాలి, ఆ ఏరియాకు ఒక ఫ్యాక్టరీ కావాలి, ఆ ఏరియాకి ఏదో వాళ్ళకి ఆ నియోజకవర్గానికి ఏది కావాలి, ఎవరిస్తారకు వారికి ఓటేయాలి, దీనికి నమ్మకం లేదా ఒక రక్షణ ఉంటుంది, ఇవన్నీ ఆటోమేటిక్గా పనిచేస్తూనే ఉంటాయి, అంటే భద్రతా విషయంలో కూడా. కానీ ఈ రోజుల్లో దురదృష్టవశాత్తు ఇవేమీ పనిచేయట్లేదు, మనకు ఏమీ పనిచేయట్లేదు. తనకు ఏం అవసరం ఉందో ప్రజలు కూడా మర్చిపోయారు. తమకు అవసరం ఉన్నా లేకున్నా ఎవరు మ్యానిపులేట్ చేస్తూ వాళ్ళకి వెళ్ళడం కానీ, ఎవరి కులాల వేస్గా వెళ్ళడం కానీ, లేదా వేవ్ అంటే సెకండ్, ఇప్పుడు ఏదైతే ఫ్యాక్టర్స్ ఏదో పనిచేస్తుంటే వేవ్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ నడుస్తుందా, మోడీది నడుస్తుందా, బీఆర్ఎస్ నడుస్తుందా, లేదు బీసీ కుల వేదిక నడుస్తుందా, ఇది ఆలోచిస్తూ ఆ వేవ్ ప్రకారం వెళ్తా ఉంది. తీరా రిజల్ట్ వచ్చినాక చూస్తే మాత్రం ఈ రెండు కాదు, అసలైన రిజల్ట్ ఏంటంటే ఆ ముందు రోజు మ్యానిపులేట్ చేసినటువంటి ముందు రోజు ఎన్నికల ముందు మ్యానిపులేట్ చేసిందా, లేదా పోటీ చేయడంలో పాజిటివ్ ఓటుని చీల్చగలిగారా, నెగిటివ్ ఓటుని చీల్చగలిగారా. ఇప్పుడు జరిగింది, ఇప్పుడు గెలిపోవటం కూడా దాని మీద జరుగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఒకవైపు, మిగతా పార్టీలను ఒకవైపుగా ఉన్నట్టుగానే, ఎందుకంటే ఎంఐఎంఐ పోటీ చేయకపోవడం కానీ, ముస్లిం ఓట్లంతగా కాంగ్రెస్ సపోర్ట్ చేయడం కానీ, వ్యూహాత్మకంగా వాస్తవానికి అయితే ఈ సీటు భారతీయ జనతా పార్టీకి వెళ్ళాలని నా అభిప్రాయం. ఎందుకు అంటే అంటే అర్బన్ పార్టీగా పేరున్నటువంటి బీజేపీ పార్టీ, ఇక్కడ సిటీలో బాగా పేరున్నటువంటి పార్టీ, ఇక్కడ కాంగ్రెస్ వైఫల్యాలని బీఆర్ఎస్ వైఫల్యాన్ని చూసిన ప్రజలు ఆల్టర్నేటివ్గా బీజేపీకి వెళ్ళాల్సింది, ఓటు శాతం అలా వెళ్ళాలి. కానీ వ్యూహాత్మకంగా వీళ్ళు చేసిన పొరపాటు, ఏదో లీడర్లు చేసిన పొరపాటుతోటి వీళ్ళు కింది స్థాయిలో అధికార పక్ష కాంగ్రెస్ని వీళ్ళు ఎక్కడికి టార్గెట్ చేయకుండా ఇంకా బీఆర్ఎస్ని టార్గెట్ చేసుకొని ప్రెస్ మీట్లు పెట్టినా ఏది చేసినా ఇంకా బీఆర్ఎస్ని ప్రత్యర్థిగా భావించడం, లేదా కాంగ్రెస్ వైఫల్యాల టైంలో కరెక్ట్గా అపోజ్ చేయకపోవడం, పైగా వాళ్ళ లీడర్లు అంతా కూడా అంటే పసక్క ఒకరిని కాకుండా ఉండడంతో కింది స్థాయిలో స్తబ్దత ఉంది, ప్రజలకు ఎక్కట్లేదు. అంటే బీజేపీ మన కోసం ఉంది అని ఒక ఆలోచన కానీ, బీజేపీకి వెయ్యాలన్న స్ఫూర్తిని అయితే కలిగించలేకపోవట్లేదు. అంటే వ్యూహాత్మకంగా ఉన్న పంటను వీళ్ళు చేజిక్కించుకోలేకపోతున్నారు. వీళ్ళు అన్నట్టు ఓటు తిరిగినా ఏం తిరిగినా కూడా అది ఓటేయాలన్నట్టు మనసులో కానీ వాళ్ళ విధానం భరోసా కానీ కల్పించలేకపోయింది. అందుకనే నేను ఇది థర్డ్ అంటే ఉంటే పోటీ బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ మధ్యలో ఉందనే చెప్పగలుగుతాను. ఇట్లా ఇప్పుడు పోతే బీఆర్ఎస్కి ఇది గెలిచినా గెలవకున్నా పెద్దగా ఒరిగేది కానీ నష్టం కానీ ఏం లేదు. ఒక ఓడిపోయింది అనుకోండి, సరే ఏదో అన్ని పార్టీలన్నీ కలిసి వచ్చాయి, ఏదో చేశారు, అది ఏదో అనేస్తారు, లేదా మ్యానిపులేట్ చేశారు ఏదో అంటారు, అయిపోతుంది. దానివల్ల ప్రజలకు పెద్దగా ఇన్ఫాక్ట్ అవ్వరు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే అసెంబ్లీ ఎన్నికలు మళ్ళీ లేవు, గెలిచిన వాళ్ళు కొత్తగా కలిసి వచ్చేది ఏం లేదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి లైఫ్ అండ్ డెత్ గేమ్ లాంటిది ఇది. కానీ బీఆర్ఎస్ కూడా అదే ఉంటుంది కదా, సిట్టింగ్ స్థానాన్ని కూడా కోల్పోయారు అనేది ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా. నా ఉద్దేశంలో అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా దీనంతా సీరియస్ తీసుకుని ఉంటే టాస్క్ తీసుకుంటే మునుగోడు ఎలక్షన్స్ కానీ మన ఇక్కడ మన ఈటల రాజేంద్ర గారు హుజురాబాద్ తీసుకున్న టాస్క్ తీసుకుంటలేరు. కేసీఆర్ గారు అయితే వ్యూహాలంతా లోపడే చెప్తున్నారు, బయటికి రణక్షేత్రంలోకి అయితే రాలేదు, బహిరంగ సభలు పెడతలేరు, ప్రెస్ మీట్లు కూడా పెట్టలేదు, కనీసం ఎక్కడో కూర్చొని ప్రెస్ మీట్ కూడా పెడతలేరు. ఈ స్థాయి ఎన్నిక నాది కాదని, లేదా నన్ను డిసైడ్ చేసేది కాదు, అవసరం లేదని అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడు ఆయన ఉద్దేశం. సో నేను కేసీఆర్ గారు అంత టాస్క్ కనిపిస్తలేదు కాబట్టి బీఆర్ఎస్ కూడా పెద్దగా ఇది దీనివల్ల నాకేం ప్రయోజనం జరగదు అనుకుంటున్నాను. అసలు అంటే మనం టోటల్గా హెవీ ఆఫ్ పర్సంటేజ్ చెప్తున్నాను. కాంగ్రెస్కి మాత్రం రేవంత్ రెడ్డికి మాత్రం ఇది ఖచ్చితంగా లైఫ్ అండ్ డెత్. నిజంగా ఇది జూబ్లీస్ ఎన్నికలు. జూబ్లీ అంటే మన అందరూ తెలిసి 25 years. ఈ నెలతోటి 24 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం, వచ్చే నెల 25 నెలలు. రేవంత్ రెడ్డికి గెలిస్తే జూబ్లీ మాస సెలబ్రేషన్ చేసుకోవాలి, ఓడిపోతే మాత్రం ఆయన జూబ్లీతో పరిమితం అయిపోతాడు, మళ్ళీ ముఖ్యమంత్రి మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయా అన్న భయం అయితే వెంటాడుతుంది.
అంటే ఈ జూబ్లీ ఎన్నికలు రేవంత్ రెడ్డికి జూబ్లీ ఫలితాలను వేదికలను ఇస్తూ ఉంది. మరి కాంగ్రెస్కు చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోవాలంటే పాజిటివ్నెస్ ఎక్కడ కనిపిస్తలేదు వాళ్ళకు. 1-2 చెప్పినా ప్రజలకు ఇంపాక్ట్ అవ్వట్లేదు. లేదు ఇంకేదైనా చేద్దామని అనుకున్నా కూడా వాళ్ళ ఫెయిల్యూర్స్ మాత్రం ప్రజల్లో బాగా ఉన్నాయి అన్ని పథకాల విషయంలో. ఎందుకంటే ఓటరు ఆశపడ్డాడు. నువ్వు 2000 ఇస్తే 4 అన్నావు, 2000 ఇస్తే 2500 అన్నావు, ల్యాప్టాప్ ఇస్తుంటే నువ్వు స్కూటీలు ఇస్తా అన్నావు. అంటే ప్రజలు ఆశపడి ఉన్నారు కాబట్టే కదా బీఆర్ఎస్ని కూడా ఒడగొట్టింది. అంతకుముందు కూడా బీఆర్ఎస్ పార్టీ మనకు వీళ్ళకు 10 లక్షల స్కీమ్ ఇచ్చాడు కదా, దళిత బంధు ఇచ్చాడు. మాకెందుకు ఏరని అందరూ అనుకున్నారు. ఇచ్చిన దళిత బంధువులు దళితులు కూడా అన్ని కుటుంబాలకు రాలేదని, డబుల్ బెడ్రూమ్లు అందరికీ రాలేదని ఎట్లయితే ఆశపడ్డారో ఇప్పుడు కూడా అదే ఆశతో నెగిటివ్ వర్డ్తోనే ఉన్నారు. మరి వాళ్ళు ఎట్లాంటి డిసైడ్ చేస్తారు? ఎందుకంటే ఇక్కడ నవీన్ యాదవ్ ఇక్కడ కుల సమీకరణలు పనిచేశాయి, అక్కడ ఎంఐఎం సపోర్ట్ చేయడం కానీ, పోటీలో లేకపోవడం కానీ, తీరా ఎన్నికల ముందు మనకు అజరుద్దీన్ గారికి ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తారు. కొంచెం అంటే ఎడ్జ్ మాత్రం నెగిటివ్ ఓటు చేయలే ఓటు అంటే బీఆర్ఎస్ కాని ఓట్లన్నీ చేరే ఉద్దేశం అంతా కూడా ఒక వైపుకి అయితే వచ్చి ఉంది. మరి రేపు సార్ చెప్పినట్టు ఇంటింటికి తిరగడం వల్ల వాళ్ళు ఏమైనా ప్రభావితం చేయగలుగుతారా? మిడ్ నైట్ ఎవరు ప్రభావితం చేయగలుగుతారు? లేదు ఇక్కడ జరిగేది కూడా ఏంటంటే వాస్తవానికి హైడ్రా వర్సెస్ డెవలప్మెంట్. ఎందుకంటే జూబ్లీ హిల్స్లో 2 రకాలైన ఓట్లు ఉన్నారు. అత్యధిక సెలబ్రిటీగా అంటే అత్యధిక ధనవంతులు ఉండే ఏరియా, అత్యధిక పేదవాళ్ళు ఆ గుట్టల్లో గుడిసెల్లోనూ ఆ గలీలో ఉండే వాళ్ళు ఉన్నారు. పైగా వీళ్ళంతా కూడా వలసదారులు, ఎక్కువ శాతం మెర్జ్ అయిన వాళ్ళు ఎక్కడి నుంచో. ఏదో సరే మనం ఆ పలానా రాష్ట్రం మన పదం వాడకూడదని సరే ఎవరైతేనేమి వాస్తవానికి బంజారాయిలు ఉన్న ఏరియా అని బంజారాయిల్స్ ఆ తెగలు వాళ్ళంతా అలా ఆ జనరేషన్ వాళ్ళు అయితే వారసులు ఎవరు నాకు తెలిసి ఆ ఏరియాలు ఇప్పుడు లేరు. ఇప్పుడు ఎవరు ఉన్నారా బంజారాలు ఎవరు ఉన్నారా కానీ వాళ్ళ వారసులు అయితే లేరు. సో ఈ పేదవాళ్ళు ఏదైతే ఆశతో వేశారో నిన్న ఏదైతే చూశారో అయితే వాస్తవానికి వీళ్ళు బీఆర్ఎస్కి ఓటేశారు, గెలిపించారు. కానీ ఇప్పుడు మాత్రం ఫ్యాక్టర్స్ అది కాదు కదా. ఇవన్నీ చూస్తున్నారు. మరి అందులో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఇచ్చిన ఫలితాలను ఎంజాయ్ చేస్తున్నారా? ఇవన్నీ వాటి గురించి ఆశపడుతున్నారా? లేదు ఇప్పుడు కులం ప్రాతిపదికన సార్ అన్నట్టు మతం ప్రాతిపదికన ఓట్లేస్తారా? ఏం జరగబోతున్నది నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. మొత్తం మీద అయితే ఇది కేవలం కాంగ్రెస్కు మాత్రమే లైఫ్ అండ్ డెత్. రేవంత్ రెడ్డి గారికి మాత్రమే ఇది టాస్క్. రైట్. మీరు అన్నట్టు అజారుద్దీన్ మంత్రి పదవి అనేది ఎంతవరకు కలిసి వస్తుంది వాళ్ళకి అనేది నెక్స్ట్ మాట్లాడదామండి. డిబేట్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దామండి. డిబేట్లో స్మాల్ బ్రేక్.